సిస్టర్స్ వరల్డ్. ఇవాళ మనం ఇండియాలోని ఒక ఫేమస్ డిష్ ప్రిపేర్ చేసుకుందామండి. అదే చోలే భటూరియా. చోలే అంటే శనగలు, భటూరియా అంటే మన భాషలో పూరి అనమాట. ముందుగా మనం భటూరియాకి మిక్స్ చేసుకుందామండి. నేను ఒక 250 గ్రామ్స్ మైదా తీసుకున్నాను. అందులో ఒక 50 గ్రామ్స్ ఉప్మా నూక, 1 టేబుల్ స్పూన్ షుగర్, ఒక చిటికెడు వంట సోడా, రుచి సరిపడగా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ పెరుగు, కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అది నానాలి 1 అవర్ అయినా నానబెట్టుకుని ఉంచుకోవాలి. నెక్స్ట్ నేను చోలే కోసం ఒక వైట్ క్లాత్ తీసుకున్నానండి. అందులో మనం బిర్యానీ ఆకు, లవంగాలు, లాలిక్కాయ, చెక్క, ఒక 1/2 టేబుల్ స్పూన్ టీ పొడి వేసుకొని వాటిని నేను అది లీక్ అవ్వకుండా టైట్గా మనం ముడి వేసుకోవాలండి. అది ఎక్కడ లీక్ అవ్వకూడదు. నెక్స్ట్ మనం చోలే అంటే శనగలు కదా, దీనికి మనం కాబూలీ శనగలు అంటాం కదండి, కొంచెం పెద్ద సైజులో ఉండే శనగలను తీసుకోవాలి. దానిలో మనం మూట కట్టుకున్నాం కదా టీ పొడి మిక్స్ మసాలాలన్నీ, ఆ ఫ్లేవర్ దిగేలాగా మూటని ఆ కుక్కర్లో పెట్టుకొని ఒక 5 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక 3 టమాటాస్ నేను ప్యూరీలా చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను మన గ్రేవీ కోసం. మీడియం సైజులో ఉండే టమాటాలు తీసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ మనం చోలే కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. మన చోలే భటూరియాకి మన చోలే కర్రీ ఎంత టేస్టీగా ఉంటే భటూరియా అంత టేస్టీగా ఉంటుంది. సో నెక్స్ట్ స్టవ్ మీద బాండీ పెట్టుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. అందులోనే సన్నగా తరిగిన ఆనియన్స్, కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ అందులోనే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. మనం ఈ ఉల్లిపాయల్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఫాస్ట్గా మనకు ఉల్లిపాయలు అనేవి ఫ్రై అవుతాయి. సో అందుకే ఉల్లిపాయలు అనేవి కాస్త మగ్గుతూ వస్తున్నాయి కదా, అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చోలే భటూరియా అనేది ఇండియాలోనే ఒక నెంబర్ 1 స్నాక్ అని చెప్పుకోవాలండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. మన ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గారికి కూడా ఈ ఐటెం చాలా ఇష్టం అని చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. నెక్స్ట్ మనం టమాటా ప్యూరీ తీసుకున్నాం కదండి, దాన్ని కూడా మనం ఉల్లిపాయల మిక్స్లో వేసుకోవాలి. ఇది కాసేపు మగ్గాలన్నమాట. ఉల్లిపాయలు మన టమాటాలో పచ్చివాసన పోవాలి. నెక్స్ట్ మన శనగలు చూడండి బాగా ఉడికిపోయాయి కదా, ఒక 5 విజిల్స్ వేయించాను. ఉడకకపోతే ఇంకో 2-3 విజిల్స్ వేయించుకోండి. చూసారు కదా, నొక్కగానే స్మాష్ అయిపోవాలి, అలా కుక్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ మన టమాటా ప్యూరీ కూడా బాగా దగ్గర పడింది కదా, ఈ మాత్రం కుక్ అయితే సరిపోతుందండి. నెక్స్ట్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా. ఈ మసాలాలకే మనకి చోలే అనేది మంచి టేస్ట్ వస్తుందండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు. వీటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనం ఉడికించి పెట్టుకున్న కాబూలీ శనగల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, శనగలు బాగా కుక్ అయ్యాయి. ఇంతకన్నా మెత్తగా కుక్ చేసుకోకూడదండి. మనం నొక్కగానే స్మాష్ అవ్వాలి, ఏ పలుకు లేకుండా స్మాష్ అయ్యేలా ఉంటే ఆ మాత్రం సరిపోతుంది. వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. మసాలాలన్నీ ఆ శనగలకి బాగా పట్టాలన్నమాట. చూసారు కదా, వీటిలో నేను శనగలు ఉడికించిన వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ వాటర్లో కూడా మంచి మినరల్స్ ఉంటాయి, వాటిని వేస్ట్ చేయడం ఎందుకని ఆ వాటర్ యాడ్ చేసుకున్నానండి. కొద్దిగా ఈ శనగలకి మసాలా పట్టేలా ఉడికించుకుందాం. పైన కొద్దిగా కొత్తిమీర జల్లుకుందామండి. కొత్తిమీర జల్లిన తర్వాత కాసేపు మిక్స్ చేసి మూత పెట్టి పక్కన ఉంచుకుందాం. ఒక 10 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ కుక్ అయి ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. చూసారు కదా, ఈ మాత్రం కుక్ అయితే సరిపోతుంది. నేను గరిటెతో ఎందుకు అలా అంటున్నానంటే కొంచెం ఆ శనగలు అనేవి కొంచెం మెత్తబడి గ్రేవీ చిక్కగా వస్తుందనేసి అలా అంటున్నాను. నెక్స్ట్ మన కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. పైన కొద్దిగా కొత్తిమీర, ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మన భటూరియా కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. నెక్స్ట్ మనం భటూరియా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మనం మిక్స్ చేసుకున్నాం కదండి పూరీ పిండిలాగా, పూరీ పిండి కన్నా కొంచెం మెత్తగా ఉండాలి.
మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు. నెక్స్ట్ దీన్ని మనం పూరీలాగా ఒత్తుకుందాం. నువ్వు అసలు కెమెరాకి చాలా స్మూత్గా ఉంటుందండి మనకి. అంత స్మూత్గా ఉంటేనే మనకు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్టు. వీటిని మనం పూరీలా ఒత్తుకుందాం. మన ఇష్టమైన షేప్లో ఒత్తుకోవచ్చండి. పూరీలు రౌండ్గానే రావాలని ఏమీ లేదు, మనకు నచ్చిన షేప్లో మనం ఒత్తుకోవచ్చు. చూసారు కదా, బటూరియా కోసం పూరీలన్నీ ఒత్తుకున్నాను. వాటిని బాగా కాగిన ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. చూసారు కదా పొంగుతూ ఎంత బాగా వస్తున్నాయో మన పూరీలు. ఈ బటూరియాలు క్రిస్పీగా టేస్టీగా, మన ఇందులో ఉప్మా నూక షుగర్ అన్నీ వేసాం కదండి, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. మన చోలే కర్రీకి బటూరియా పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటాను అంటారు. చాలా ఈజీ రెసిపీ. మీకు ప్రాసెస్ చూసి పెద్దగా అనిపించినా ఓపికగా చేసుకుంటా టేస్ట్తో మనం అసలు ఏమంతా మర్చిపోతాం, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను 2 పూరీలను కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. అలా అన్ని పూరీలను కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. చూసారు కదా, కొంచెం ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే మనకు టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఫ్రై అయిన తర్వాత అందులో ఒక ఆనియన్ తీసుకొని స్లైసెస్లా కట్ చేసుకొని, ఒక లెమన్ పీస్ పెట్టుకొని, మన చోలే కర్రీ పక్కన మిక్స్ చేసుకొని తుంచుకొని తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. చెప్పడం కూడా కష్టమే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అస్సలు మిస్ అవ్వద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.